Let's go. ఫైనల్లీ మోర్ 30 kilometers టు శ్రీశైలం, డైరెక్ట్ నాన్ స్టాప్ శ్రీశైలం. ఇంకా చూసుకుంటే ఇక రిటర్న్లో ఒకవేళ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసి ఉంటే చూద్దాం, 2 clips తీసుకొని వెళ్ళిపోదాం టైం స్పెండ్ చేసుకుని. బట్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఉంది లిటరల్గా. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. బట్ వన్ థింగ్, ఇట్స్ మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్. అన్నో వారి వెనక జాగ్రత్త రా వారి గాడ్ చూస్తున్నారు కదా. మొత్తం ఇక 30 kilometers ఈగలపెంట, దోమలపెంట, మొత్తం పామ్మలకలే చూసుకున్నాం. ఇక పామ్మలకలు నువ్వా నేనా. శ్రీశైలం 31 kilometers. శ్రీశైలం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పామ్మలకల్ రోడ్. అంటే డ్యామ్ చుట్టే కింద మీద తిరిగి డ్యామ్ లెవెల్కి వచ్చి, ఐ మీన్ గ్రౌండ్ లెవెల్కి వచ్చి మళ్ళీ పోయి మీదికి ఎక్కి టెంపుల్కి వెళ్ళాలి. ఇది ప్రజెంట్. హైదరాబాద్ నుంచి మనం 245 kilometers వచ్చినాం ప్రజెంట్ ఇప్పటికైతే. ఇంకొక అంటే మేము 40 kilometers ఎక్స్ట్రా తిరిగినాం. ఐ మీన్ మల్లలు తిరగం. కానీ నాకు 230 ఏమో చూపించింది, ఇది 270 ఏమో అవుతుంది. అంటే 275 అవుతుంది. ఏం చేద్దాం అంటే ఇటు ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అటు 10 పడ్డది, ఇటు 10 పడ్డది, ఇటు 10 పడ్డది. 20 40 అంతే. కాకపోతే ట్రాఫిక్ ఈవినింగ్ కదా ఇంక ఎక్కువ అయిపోయింది. జాగ్రత్తగా వెళ్ళాలి 30 kilometers. ఇక చలో ఫైనల్లీ వీఆర్ ఇన్ దోమలపెంట. నెక్స్ట్ అటు పోతేనేమో ఈగలపెంట. శ్రీశైలంకి వెళ్ళాలి మనం ఇప్పుడు. మ్యాటర్ ఏంటంటే ఇది తెలంగాణ బార్డర్ కదా, ఇక్కడ వైన్స్ ఫుల్గా దొరుకుతాయి. అటు బార్డర్ క్రాస్ చేస్తే దొరకాయి. అందరు ఇక్కడనే తాగుతారు మోస్ట్. ఆటో బాగానే వచ్చింది. మనం వ్యూ పాయింట్ చూసుకునే అంతలా, వచ్చేంతలా ఆటో వచ్చింది. కింద వాటర్ రిలీజ్ చేసేలా లేదో వెళ్తలేదు నాకు. ఎవ్వనికి ఇబ్బంది లేకుండా ఈ మూల పెడదాం చక్క. బా ఫుల్ ట్రాఫిక్. ఇంకా చూడవు కనిపిస్తుందా ట్రాఫిక్? లిటరల్లీ ఏం చెప్తాం. ఆ బ్రిడ్జ్ కాడికి పోవాలి ఇప్పుడు మనం. అక్కడ ఫిష్ ఫేమస్ తెలుసా? ఆడనే దిగినాం మేము ఫోటోలు కింది దిగి. అప్పుడు వాటర్ లేకుండే. ఇది కదరా మనకు కావాల్సింది. కరెక్ట్ టైంలో వచ్చినాం. ఓ ఆ జల్లులు పడుతుంటే సూపర్ ఉంది. వర్షం వచ్చినట్టు పడుతుంది. మీద చిన్న స్ప్రింకిల్స్ పడుతున్నాయి. బాబా చిన్న స్ప్రింకిల్స్ పడుతున్నాయి మీద. వర్షం పడుతుంది. ఏడికెళ్ళొస్తున్నాడు అరే నా కెమెరా రే. ఇక్కడ పడితే అక్కడ ఆకుంటా వస్తాను.
పడతా వల్ల ఏం కాదు. లిటరల్గా వర్షం పడ్డట్టు పడుతుంది చూడండి. ఇక చూడండి మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తా. వాటర్ అక్కడక్కడనే ఏర్లోకి లేచి మనకి వర్షం లాగా అనిపిస్తుంది, కానీ అది వర్షం కాదు. వ్యూ అయితే సూపర్ ఉంది. లిటరల్గా వర్షం పడ్డది అనుకుంటాం, కాకపోతే వర్షం పడలేదు, వాటరే మీద పడ్డాయి. పాతాళ గంగ. ఇక్కడనే ఫిషెస్ బాగా దొరుకుతాయి. హెచ్చరిక: ఈ వంతెనపై 15 టన్నుల మించిన బరువు గల వాహనాలు ప్రయాణించరాదు. అది 15 టన్నులు లేదు, ఆడ రాసినది కనిపిస్తలే. ఓహో, దిస్ ఈస్ ద వ్యూ. ఈడ ఆగద్దురా అయ్యా, ఉన్నదే కింద ఉంది బ్రిడ్జి. బాగుంది బాగుంది. ఇక్కడ రోడ్డు మీద అప్పుడు ఎందుకయ్యా, ఇది ఉన్నదే బ్రిడ్జి. అయ్యా బాబోయ్, ఇది కథ. ఈడు పోయిండు. ఈ బ్రిడ్జి మీద పార్కింగ్ లేదులే స్వామి. Finally, welcome to Andhra Pradesh. The view of శ్రీశైలం. మనం అక్కడ ఆగినాం, మీద ఆగినాం, కింద ఆగినాం. మన తెలివి ఇక్కడ చూడు, అక్కడ ట్రాఫిక్ ఎట్లా ఆగిపోయిందో. సూపర్ లగ్జరీ బస్. కుళ్ళుకుంటున్నారు భయ్యా, కుళ్ళుకుంటున్నారు. బేబీ అని రాసినావు కదా. మచ్చ కొంచెం పక్క జరగచ్చుగా, బస్సు బాగా కష్టపడుతున్నావు అని. ఆగు అయ్యా, ముంగడ కూడా వస్తాడు. రారీ గేర్ ఎత్తానో తిత్తానవరా అన్న, నన్ను పంపి బండి.
రారా రారా బాగా ఉండదు మరి మనతోటి ఇడొస్తాను భక్తుల పెన్నిది పరమేశ్వర సన్నిధి రారా బొమ్మది వానికి షికారులు ఎత్తానట్టున్నది ఫైనల్లీ వీఆర్ ఇన్ శ్రీశైలం ఏ వచ్చినాం అంత పెద్ద పెద్ద పిల్లర్లు వేసి పోళ్ళు కరెంటు పంపించాడు కానీ ఆ కోసం నుంచి ఈ కోసం ఒకటే ఒక బ్రిడ్జి కడితే అయిపోవు కదా ఆ మీద నుంచి ఈ మీదికి ఫైనల్లీ ఎట్ 5:40కి వచ్చినాం అంటే 12 hours జర్నీ అంటే అన్ని ప్లేసెస్ చూసుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది ఇంకెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళాలి ఏమైందిరా అయ్యా ఫైనల్లీ యాత్రికుల బస్సు నిలిపిస్తున్నాం వీఆర్ ఇన్ శ్రీశైలం ఎట్లా పోవాలయ్యా ఓ సారీ బేబ్స్ పాపం పిల్లగాడు ఎన్ని గంటలు కష్టపడి ఎక్కించిండు అంటున్నా